ధ్యానం చేస్తే చప్పట్లు, ధ్యానం లేకపోతే ఇక్కట్లు. ఇప్పుడే మ్యాచ్ చూశాను, ఇండియా గెలిచింది, చప్పట్లు కొట్టండి. నేను క్రికెట్ పిచ్చిగాడిని, ఏం చేయమంటారు? మీదంతా ధ్యానం పిచ్చోళ్ళు. ధ్యానం పిచ్చోళ్ళందరికీ చప్పట్లు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో సంగీతం పిచ్చోళ్ళు. వీళ్ళకి సంగీతం తప్ప ఇంకేం అక్కర్లేదు. తాన్సేన్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, చప్పట్లు కొడదాం. జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండాలి. What is the purpose of life? The purpose of life is to enjoy it. కళ్ళు ఎందుకున్నాయి? సౌందర్యాలంతా చూడడం కోసం, ప్రకృతిని చూడడం కోసం, సూర్యుని చూడడం కోసం, చంద్రుని చూడడం కోసం, నక్షత్రాలను చూడడం కోసం, పక్షులను చూడడం కోసం, తాన్సేన్ చూడడం కోసం ఉన్నాయి నా కళ్ళు. నా చెవులు ఎందుకున్నాయి? సంజయ్ కింగ్ సితార్ని వినడం కోసం ఉన్నాయి. అంతా వినాలి, ఎంజాయ్ చేయాలి. రెండు చెవులు ఉండి కూడా నువ్వు సంగీతాన్ని వినకపోతే ఇంకెందుకు ఆ చెవులు? రెండు కళ్ళు ఉండి కూడా నువ్వు సౌందర్యాన్ని చూడకపోతే ఇంకెందుకు ఆ కళ్ళు? కాళిదాసు ఆ సూర్యుడు ఉదయం గురించి ఒక పుస్తకమే రాస్తాడు. అంటే అంత చూస్తాడు ఆయన, అంత అందాన్ని తిలకిస్తాడు ఆయన. మరి మనకేం పోయే కాలం? రామకృష్ణ పరమహంస పక్షులు ఎగరడం చూసి ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. మనం కూడా చూస్తాం పక్షులు ఎగరడం, కానీ మనం సమాధి స్థితికి పోమే. దాన్ని ఎంజాయ్ చేయం మనం. కళ్ళను ఉపయోగించాలి పూర్తిగా, చెవులను పూర్తిగా ఉపయోగించుకోవాలి, పూర్తిగా నాలుకను ఉపయోగించుకోవాలి. ఉగ్గాని మిరపకాయ బజ్జీ తినాలి, లేకపోతే ఎందుకు అది నాలుక? ఉగ్గాని మిరపకాయ బజ్జీకి గట్టిగా చెప్పకూడదాం. ధ్యాన మహాచక్రం భోజనాలకి గట్టిగా చెప్పకూడదాం. ఎంత బాగున్నాయో భోజనాలు. ధ్యానం ఎంత ఇంపార్టెంట్, భోజనం కూడా అంతే ఇంపార్టెంట్. క్రికెట్ అంతే ఇంపార్టెంట్. కబడ్డీ. సంజయ్ కింగ్, నువ్వు కబడ్డీ ఆడేవా ఎప్పుడన్నా? ఆడలేదా? నీ జన్మ వేస్ట్. నేను చిన్నప్పుడు కబడ్డీ ఆడాను. మా టీంకి నేను కెప్టెన్. క్రికెట్ ఆడాను, మా టీంకి నేను కెప్టెన్. నేను టేబుల్ టెన్నిస్ ఆడాను, మా టీంకి నేను కెప్టెన్. షటిల్ బ్యాడ్మింటన్ ఆడాను, మా టీంకి నేను కెప్టెన్. అన్ని ఆటలు ఆడాలి. జీవితం ఉన్నది ఆటల కోసమే. అన్ని పాటలు పాడాలి. జీవితం ఉన్నది పాటల కోసమే. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దంటరో, వైభోగం మనదంటరో. వైరాగ్యం వద్దంటరో, వైభోగం మనదంటరో. అప్పుడే డాన్స్ మొదలైపోయింది ఇక్కడ. ధ్యానము చేద్దామురో, రన్నలార శ్వాసను పడదామురో. అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, పిల్లలారా, పెద్దలారా, ధనికులారా, పేదలారా. ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో.
శ్రీమద్ రమారమణ గోవిందో. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దు. ఆధ్యాత్మికతలో వైరాగ్యానికి చోటే లేదు. నిజమైన ఆధ్యాత్మికతకి, ఒక స్టూపిడ్ ఆధ్యాత్మికతకి వైరాగ్యం కావాలనుకుంటారు. కానీ నో వైరాగ్యము, ఓన్లీ వైభోగము. దట్ ఈజ్ వాట్ ఈజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు. ఇక్కడ వైరాగ్యానికి తావు లేదు. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. ఎంత బాగుంది చూడండి. మన పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ ద మోస్ట్ పాజిటివ్ ఫిలాసఫీ. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ద హోల్ సృష్టి, ఇన్ ద హోల్ క్రియేషన్. ఇలాంటిది మనకు ఎక్కడా లేదు. అంత గొప్ప మూమెంట్లో మనం అంతా భాగస్వాములై ఉన్నాము. మనకి నిత్యము ఆటే, మనకి నిత్యము పాటే, నిత్యము నాట్యమే, నిత్యము నాటకమే. మనకు తెలుసు మనం నాటకం వేస్తున్నామని. నేను తండ్రిగా ఉంటే నేను తండ్రిగా నాటకం వేస్తున్నాను నాకు తెలుసు. నేను భర్తగా ఉంటే నేను భర్తగా నాటకం వేస్తున్నాను తెలుసు. నేను గురువుగా గడ్డ పెట్టుకుంటే నేను ఒక నాటకం వేస్తున్నాను నాకు తెలుసు. నేను నాటకంలో ఉన్నాను. అంతా నాటకమే, అంతా డ్రామావే. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డోంట్ డిపార్ట్. నాటకంలో వేస్తాము, పాత్రేస్తాము, మళ్ళీ తెర మీదకి వెళ్ళిపోతాము. నానాటి బ్రతుకు నాటకము. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. సగం మంది ఆడగా నాటకం వేస్తున్నారు, సగం మంది మగగా నాటకం వేస్తున్నారు. ఇక్కడ గత జన్మలో ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఉన్నారు. నాటకాలు వేస్తూనే ఉన్నాం ఎన్నో జన్మలు. ప్రతి జన్మ ఒక గొప్ప నాటకం, ప్రతి జన్మ ఒక గొప్ప నాట్యము, ప్రతి జన్మ ఒక గొప్ప ఆట, ప్రతి జన్మ ఒక పాట. ఈ జన్మ అనేది దుఃఖానికి తావులేదు. ఇక్కడ అజ్ఞానంతోనే దుఃఖం వచ్చింది. సుజ్ఞానంతో ఎప్పుడూ ఆట ఉంటుంది, పాట ఉంటుంది, నాట్యం ఉంటుంది, నాటకం ఉంటుంది. ఆటలో ఓడిపోతే తప్పేముంది? పాటలో ఒక అపస్వరం వస్తే తప్పేముంది? పిల్లవాడు నడుస్తూ ఉంటాడు, కింద పడితే తప్పేముంది? నడక నేర్చుకుంటున్నాడు వాడు. ఇక కింద పడితే ఏమన్నా తప్పు ఉందా? అక్కడ తప్పు అనేది ఎక్కడా లేదు. ఆ పిల్లవాడు నడుస్తున్నాడు, దొర్లిపోయాడు కిందికి, తప్ప? నేను పాడుతుంటాను, అప్పుడప్పుడు అపస్వరం వస్తుంటుంది, తప్ప? ఆ చిన్నపిల్లవాడు నాటకం నేర్చుకుంటాడు, పరిగెత్తుతాడు కూడాను. ఎక్కడా తప్పు అన్నది లేదు. ప్రతి చోట నేర్చుకోవడమే ఉంది. అనంతమైన నేర్చుకోవడం ఇది. దీనికి అంతం లేదు. మన ధ్యానానికి అంతము లేదు, మన ఆటలకు అంతము లేదు, మన పాటలకు అంతము లేదు. తబలాకి అంతం ఉందా బాబు? ఉందా? ఎండ్ పాయింట్ ఉందా తబలాకి? ఈజ్ దర్ ఎనీ ఎండ్ పాయింట్ ఫర్ తబలా? ఎండ్ పాయింట్. దర్ ఇస్ నో ఎండ్ పాయింట్. ఇట్స్ ఎన్ ఆన్-గోయింగ్ ప్రాసెస్, ఇటర్నల్ ప్రాసెస్. కెన్ యూ ఎవర్ టోటలీ అండర్స్టాండ్ తబలా? నో వే. కెన్ యూ అండర్స్టాండ్ టోటలీ మ్యూజిక్? నో వే. It is an eternal process. తబలా ఎంత వాయించినా ఇంకా తబలా వాయించడానికి ఉంటుంది అక్కడ. సితార్ ఎంత వాయించినా ఇంకా సితార్ వాయించడానికి ఉంటుంది. ధ్యానం ఎంత చేసినా ఇంకా ధ్యానం చేయడానికి ఉంది బాబు. భగవద్గీత ఎంత విన్నా ఇంకా వినడానికి ఉంది అక్కడ. మన జీవితాలు అనంతాలు. ఆత్మ అనంతమే, ఆత్మకి అంతం లేదు. శరీరం కూడా అనంతమే, కానీ మనం అంతం చేసుకున్నాం. శరీరాన్ని సరిగ్గా పోషించక, సరిగ్గా చూసుకోక, ఇందులో మాంసం వేసి
ఇందులో ఆల్కహాల్ వేసి, సారా వేసి ఈ శరీరాన్ని చక్కగా వేసుకుంటే శరీరం కూడా లక్షల సంవత్సరాలు వస్తుంది. అంత చక్కటి శరీరం. మనం శరీరాన్ని చక్కగా చూసుకోం. అందులో మాంసం వేస్తాం, అందులో ఆల్కహాల్ వేస్తాం, అది చెడిపోతుంది. ఫ్లూట్ ఉంది, దీన్ని రక్షిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది. లేదా విరగొడితే ఏమవుతుంది చెప్పండి, కింద పడిస్తే ఏమవుతుంది చెప్పండి. జాగ్రత్తగా రక్షించుకుంటే ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఈ ఫ్లూట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10, 20, 30, 50, 100, 200 ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది పాయింట్. ఈ ఫ్లూటే ఎప్పటికి ఉండేటప్పుడు మన శరీరం ఎందుకు ఉంటుందబ్బా? సంరక్షించుకోవాలి. ఇప్పటికిప్పుడు నేను ఫ్లూట్ని విరగొట్టవచ్చు. ఇప్పటికెప్పుడు నేను దేహాన్ని ఉరిపోసుకోవచ్చు. ఇంత సైనైడ్ తీసుకుంటే చచ్చిపోతుంది శరీరం. ఈ ఫ్లూట్ని ఎప్పటికీ ఉంచుకోవాలి, శరీరాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి, గుర్తుంచుకోండి. శరీరానికి ధ్యానం అవసరము. మనసు అల్లకల్లోలంగా ఉంటే శరీరం అల్లకల్లోలం అయిపోతుంది. మనసు దిగజారిపోయి ఉంటే శరీరం దిగజారిపోయి ఉంటుంది. మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటే శరీరం ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. మనసుని కంట్రోల్ చేసుకుంటే మన శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాము. మనసు ఆనందంగా ఉంటే, ఎప్పుడు ఆటలు పాటల్లో ఉంటే శరీరం కూడా ఎప్పుడు ఆటలు పాటల్లో ఉంటుంది. ఏడుస్తూ జీవించామనుకోండి, శరీరం కూడా ఏడుస్తూ క్యాన్సర్ తెచ్చుకుంటుంది, బీపీ తెచ్చుకుంటుంది. మన మనసు ఎప్పుడు ఆటలు పాటలు నాట్యాలు నాటకాల్లో రమించాలి. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దంటారో వైభోగం అనతారో. మనం ఒక పక్క ధ్యానం చేస్తాం, ఇంకో పక్కన క్రికెట్ చూస్తాము. ధ్యానం కోసం క్రికెట్ వదిలిపెట్టుకోము, క్రికెట్ కోసం ధ్యానం వదిలిపెట్టుకోము. మనం ఒక పక్క సంసారంలో ఉంటాం, ఇంకో పక్క నిర్వాణంలో ఉంటాం. సంసారం కోసం నిర్వాణం వదిలిపెట్టాము, నిర్వాణం కోసం సంసారం వదిలిపెట్టాము. రెండూ చూసుకుంటాము, అన్నీ చూసుకుంటాము. మనం ఏది వదిలిపెట్టాం. ఏది వదిలిపెట్టాము, అన్నీ చూసుకుంటాము. మనకు అన్నీ కావాలి. మనకు ఎన్ని ఆటలు ఉన్నాయి అన్ని ఆటలు కావాలి, ఎన్ని పాటలు ఉన్నాయి అన్ని పాటలు కావాలి, ఎన్ని నాట్యాలు ఉన్నాయి అన్ని నాట్యాలు కావాలి. నిన్న మోహిని అట్టం చూసాం, బాగుందా మోహిని అట్టం? అంతకుముందు కథాకళి చూసాం. ఇక్కడ కథాకళి బాగుందా? అంతకుముందు కథక్ చూసాం, కథక్ బాగుందా లేదా? అన్ని నాట్యాలు కావాలా వద్దా మనకి? భోజనాలు రోజు ఇంత సంగీతం కావాలా వద్దా మనకి? అన్ని ఊర్లు తిరగాలి, అన్ని లోకాలు తిరగాలి. ఎన్ని లోకాలు ఉన్నాయి తిరగడానికి? ఓయబో, అన్ని లోకాలు తిరగడం కోసమే ఆత్మ ఉంది. మనం ఆత్మ పదార్థము. ఎన్నెన్నో లోకాలు తిరుగుతూనే ఉంటాము. నేను ఇంకొక 75 సంవత్సరాలు ఈ శరీరంలో, ఈ భూలోకంలో ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి పోతే మీరందరూ అక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను. మిగతా నక్షత్ర మండలంలో మనం ఇదే సంగీతం పెట్టుకుందాం. అక్కడ విజయభాస్కర్ రెడ్డి రావాలి కదా నాతో పాటు. అయ్యా,
ఎన్ని లోకాలు ఉన్నాయో తిరగడానికి, ఎన్ని రుచులు ఉన్నాయో తినడానికి కోసం, ఎన్ని పువ్వులు ఉన్నాయో సుగంధం తీసుకోవడం కోసం, ఎన్ని అందాలు ఉన్నాయో, లెక్కలేనన్ని అందాలు, లెక్కలేనన్ని రుచులు, లెక్కలేని లోకాలు, లెక్కలేనంత సంగీతం ఉంది మనకి. ఎన్ని పాటలు పాడుకోవాలి, ఎన్ని ఆటలు ఆడుకోవాలి. అది జీవితం అంటే. ఏడుపుకి తావెక్కడుంది? దేనికి ఏడుపు? మన పరిసరాలను ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ భారత్కి గట్టిగా చెప్పకూడదాం మనం. ఎక్కడ స్వచ్ఛ భారత్ లేదో అక్కడ చెత్త భారత్ ఉంది, ఎక్కడ చెత్త భారత్ లేదో అక్కడ స్వచ్ఛ భారత్ ఉంది. ఈ చెత్త భారత్ స్వచ్ఛ భారత్ కావాలి. బయట ఎక్కడ చెత్త పోయకూడదు. మొక్కలను నాటాలి, జంతువులను రక్షించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ భూమిని ఒక స్వర్గంగా తయారు చేయాలి. అందుకోసం వచ్చాము మనం. ఎన్నో పనులు ఉన్నాయి మనకి, లెక్కలేదని పనులు ఉన్నాయి. ఆటలు చెప్పండి, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. ఎన్ని ఆటలు ఆడాలో అన్ని ఆటలు ఆడాలి. ఎన్ని పాటలు అన్ని పాటలు, ఎన్ని చదువులు ఉన్నాయి. ఎంత చదువు చదవాలి చెప్పండి. అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదవాలి, పుస్తకాలు చదవాలి. నాకు పుస్తకాలు చదవడం అంటే ఎంత ఇష్టమో చెప్పలేను నేను. పనులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. స్వచ్ఛ భారత్ చేయాలి, అన్నీ క్లీన్ చేయాలి. ఎవరు క్లీన్ చేస్తాడు? మనమే క్లీన్ చేయాలి. మనం చెత్త పోయకూడదు, ఎవరైనా చెత్త వేస్తే దాన్ని తీసేయాలి. రెండు పనులు ఉన్నాయి మనకి. విదేశాలకు వెళ్ళి వస్తే అక్కడంతా క్లీన్గా ఉంటుంది, చెత్తగా ఉండదు. మన భారతదేశంలో అంత చెత్త ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థమే కాదు. మనం ధ్యానంలో గొప్పే కానీ చెత్త పోయడంలో కూడా గొప్ప మనం. అది మానుకోవాలి. త్వరలో ఈ చెత్త భారత్ స్వచ్ఛ భారత్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ ప్రారంభించిన ప్రధాని మోడీ గారికి గట్టిగా చెప్పకూడదాము మనం. అంతకుముందు ఎవరు మొదలుపెట్టలేదు, అది ఆయన ఒక్కడే మొదలుపెట్టాడు. ఇంటర్నేషనల్ యోగా డే చేశాడు ఆయన. గట్టిగా చెప్పకూడదాం ఇంటర్నేషనల్ యోగా డేకి. అంతకుముందు ఎవరు పూనుకోలేదు దానికి. రెండు గొప్ప విషయాలు ఆయన ప్రారంభించాడు. ఆయన శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, ప్రేమ జగత్తు ఎవరిని ప్రారంభించారో మనమే ప్రారంభించాం. మనకన్నా గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడు ఏంటి? 10 ఏళ్ల ముందరే మనం స్వచ్ఛ భారత్ మొదలుపెట్టాము. విశాఖపట్నం ఎన్నిసార్లు స్వచ్ఛంగా చేశామో లెక్కే లేదు. ఆ తర్వాతే ఇది మోడీ పాలసీ అయింది. మనం మొదలుపెట్టాము దాన్ని. మనం మొదలుపెట్టినవన్నీ మోడీ పాలసీస్ అవుతాయి. ఏదో రోజు ఆ మోడీ పిరా మోడీ అయిపోతాడు. రోడ్డు మీద అన్ని పిరమిడ్ రావాలి, ఎక్కడ యాక్సిడెంట్లు ఉండకూడదు. మన కడతాల్లో మాధవి మేడం పిరమిడ్స్ అన్నీ పెట్టించింది. ఒకసారి గట్టిగా చెప్పాలి కదా మాధవి మేడం. ఒకసారి నుంచోండి మాధవి మేడం. మాధవి మేడం గట్టిగా చెప్పాలి కొట్టండి. ఆవిడ నిన్న చెప్పింది నాకు, మన హైదరాబాద్ సిటీలో రోడ్ల మీద 25,000 పిరమిడ్లు నేను పెట్టిస్తా అని చెప్పింది ఆమె. అది సంగతి. రోడ్డు మీద పిరమిడ్లు ఉంటే యాక్సిడెంట్లు ఉండవు. ఎందుకంటే వాడు జాగ్రత్తగా పడుతుంది, వాడు మనసు కంట్రోల్లో ఉంటుంది. యాక్సిడెంట్లు ఉండకుండా ఉండాలంటే రోడ్డు మీద అంతా కూడా పిరమిడ్లు ఉండాలి. మన భారతదేశం అంతా పిరమిడ్ రోడ్లు అయిపోబోతున్నాయి. ఎక్కడా ఒక్క యాక్సిడెంట్ కూడా ఉండదు.